నమస్తే వెల్కమ్ టు టీబీఆర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గొల్లప్రోలులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు బైక్ ర్యాలీ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ కి ఉదయ శ్రీనివాస్ ని గెలిపించాలని విజ్ఞప్తి గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన జర్రిపోతుల ముత్యాలు సిద్ధవటం మండలం మాచిపల్లెలో వైభవంగా జరిగిన సీతారాముల మూల విరాట్ విగ్రహాల రామోత్సవం అందరినీ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇవాల్టి నుండి నామినేషన్ దాఖలు పర్వం ప్రారంభం కాగా మొదటి రోజే నామినేషన్ దాఖలకు భారీ ర్యాలీతో బయలుదేరారు. అంతకుముందు ఈటెల రాజేందర్ కు కుటుంబ సభ్యులు భార్య జమున, కూతురు నీత మంగళహారతి పట్టి దిష్టి తీయగా నామినేషన్ కు బయలుదేరారు. ఈటెల రాజేందర్ నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు పార్టీ శ్రేణులతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. వచ్చినా నిన్నగా సిస్టమేటిక్ సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా మేడ్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే అక్కడ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిండ్రు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు వచ్చిండ్రు, సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ కార్ ర్యాలీలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం. రేపు మల్కాయి గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది. ఎందుకంటే దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఓటేద్దాం, ఎప్పుడు ఈటలకు ఓటేద్దాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. నా 22 సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్నా. నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నా అంగన్వాడీ ఆయాలు కావచ్చు, నా ఆశా వర్కర్లు కావచ్చు, నా గ్రామ కార్యదర్శులు కావచ్చు, నా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, నా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా నా బీఆర్ఏలు కావచ్చు, నా బీఆర్ఓలు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, నా టీచర్లు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగైనా కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే, ఎక్కడ ఉద్యమాలుంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటల అని చెప్పి మనం చేస్తా ఉన్నా. రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పోరాటం జరగబోతా ఉంది. గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిండో, ఏ డబ్బు నమ్ముకున్నాడో, ఏ దౌర్జన్యం నమ్ముకున్నాడో మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆ డబ్బే
వినుకొండ పట్టణంలోని 27, 28 వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. వినుకొండలో ఒక వర్ణంకు చెందిన వారు మా పెత్తనమే కొనసాగాలనే కలలు కంటున్నారని, వారి కలలు కలలుగానే ఉంటాయని అన్నారు. బ్రహ్మనాయుడిని ఓడించేందుకు దొంగలు అందరూ ఏకమయ్యారన్న విషయం ప్రజలు గమనించాలని తెలిపారు. ఆనాడు ముసుగులో ఉండి నా ఓటమికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడా కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు. నేను ఆ ముసుగు తొలగించుకొని నాపై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైనికుల్లా ఈరోజు పార్టీలోకి రావటం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. అలా అన్ని విషయాల్లో మనం ముందుండాలి. కొన్నిట్లో రాజకీయం అంటే అది ఒక కళ. రాజకీయంలోకి మనం అడుగుపెట్టిన శుభ సందర్భంగా మనం రేపు ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయం అవసరం ఉందని, ఆ రాజకీయంగా మనం ముందుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ యూత్ కి మంచి సముచిత స్థానం లభించడమే కాదు, యూత్ కి మంచి అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా అబద్ధాలకో అన్యాయాలు చేయడానికో ఎక్కడ కూడా వాటన్నిటినీ ఖండించగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్న నాయకత్వమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ, చిన్న సన్న బడుగు బలహీన వర్గాల అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కరి పార్టీ దొరల పార్టీ తెలుగుదేశం పార్టీ. దొరల పాలనని మనం అందరం కూడా గతంలోనే పూర్తి స్థాయిలో భూస్థాపితం అయిపోవడానికి ఇది ఒక అవకాశం. ఈసారి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అనేది కనిపించదు, వాళ్ళ నామం వినిపించదని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మతాల పార్టీ అని చెప్పారు వాళ్ళే. మతాల పార్టీని ఈనాడు హక్కును చేర్చుకుంది. జోగిపేట పట్టణంలోని పబ్బతి హనుమానాలయంలో 17వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ, మంత్రి కూతురు త్రిష దంపతులు హాజరయ్యారు. అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీర హనుమానాలయంలో 12వ వార్డ్ కౌన్సిలర్ కె నాగరాజు దంపతులు, డాక్టర్ పులుగు వీణ దంపతులు, బలరాం రాజు దంపతులు కళ్యాణోత్సవం నిర్వహించారు. అక్కడ జరిగిన కళ్యాణోత్సవంలో కూడా మంత్రి దామోదర్ రాజు నరసింహ పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు. పిఠాపురం
నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదెల నాగబాబు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 3000 మంది కార్యకర్తలతో గొల్లప్రోలు హైస్కూల్ దగ్గర నుండి శివాలయం, రైల్వే స్టేషన్, పల్లపు వీధుల మీదుగా గొల్లప్రోలు పట్టణం అంతటా నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు నాగబాబుకి హారతులు పట్టి పూల వర్షం కురిపించారు. ఈ ర్యాలీని కొనసాగిస్తూ గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి పవన్ కళ్యాణ్ కి, ఉదయ్ శ్రీనివాస్ కి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అడుగడుగునా ప్రజలను కోరుతూ అభివాదం చేస్తూ ర్యాలీని కొనసాగించారు. వేతనాలు పెంచాలని గత వారం రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఏపీ తెలంగాణ స్టేట్ ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జర్రిపోతుల ముత్యాలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బట్టిప్రోలు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో 10 కుటుంబాలు ఈ రోజు నక్క ఆనందబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరిక. బట్టు మల్లికార్జున, మంగర వీరయ్య, ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు సమక్షంలో సుమారు 10 కుటుంబాలు వారు అనుచరులతో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరందరికీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఆనందబాబు బోగోలు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులతో సహా 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో బోగోలు వైసీపీకి భారీ గండిపడింది. బోగోలు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు భోగిరి యెహెన, భోగిరి ప్రభాకర్ ఆధ్వర్యంలో వారి అనుచరులైన 70 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. చెంచులక్ష్మీపురంలో జరిగిన కార్యక్రమంలో వీరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. బోగోలు వైసీపీ ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వంలో 540 మంది మైనారిటీల బిడ్డలు విదేశాలకు పోయి చదువుకున్నారు. ఒక్క మైనారిటీని పంపించిన పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీలు, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ చదువుకున్న బిడ్డలు కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు రాయాలంటే మొత్తం ప్రభుత్వమే భరించి వైజాగ్ లో, తిరుపతిలో, విజయవాడలో మనకి కేంద్రాలు ఉన్నాయి. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ మూసేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కోచింగ్ సెంటర్లు, ఐఏఎస్ చదవాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, గ్రూప్ 1, గ్రూప్ 2 రాయాలన్నా 1,20,000 రూపాయలు. మన బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కళ. నియోజకవర్గానికి ఒకరైతే గొప్ప, లేకపోతే జిల్లాకి ఒకరో ఇద్దరే వస్తే గొప్ప ఐఏఎస్, ఐపీఎస్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల మంది ట్రైనింగ్ తీసుకుంటారో ఒక్కొక్కరికి 1,20,000 ఫీజులు కట్టి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 కోచింగ్లకి ప్రభుత్వం పథకం ప్రవేశపెడితే ఎందుకు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క లోను 3,15,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకున్నారు. 3,15,000 మందిలో ఒక్కరికి 5 సంవత్సరాల కాలంలో ఒక్కరికి లోన్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకు లోన్లు లేవు,
ఎస్టీలకు లోన్లు లేవు. బీసీ కార్పొరేషన్ ఆదరణ పథకం గాని. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై పెళ్లి తంతు ముగిసే వరకు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే జన సుఖినో భవంతు అంటూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని శ్రీ సీతారాముల వారిని కోరుకున్నానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని అంశాలకు ప్రతిస్పందిస్తానని, ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానన్నారు. ఆయన ఈ సందర్భంగా స్వామి వారికి 5,116 రూపాయలను కట్నం చదివించారు. రామచంద్రాపూర్ చుట్టుపక్కల గ్రామస్తులు పలువురు శ్రీరామనవమి పురస్కరించుకుని ప్రాంత కాలాన్ని స్నానాన్ని ఆచరించి వారి వారి ఇళ్లలో పూజా కార్యక్రమాలు ముగించుకుని దేవాలయ ఆవరణలో ముత్యాల పందిర్లు వేసి కుటుంబ సమేతంగా నూతన వస్త్రాలు ధరించి సాయంకాలం ఇళ్ల నుండి మహిళలు కలసం, టెంకాయ, పూజా ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గంధం, చక్కెర, పువ్వులు, పట్టు వస్త్రాలు, దీపాలు వెలిగించి అక్షంతలను, కానుకలను సమర్పించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ శ్రీరామచంద్రమూర్తి ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అది చాలా గొప్ప విషయం, గొప్ప గుణం కూడా. రాముడు వారి పెళ్లికి మనందరం కూడా ఏ విధంగా అయితే అటెండ్ అవుతామో, దేవుని కళ్యాణానికి వచ్చి మనందరూ కూడా చల్లగా చూడండి అని ఆశీర్వదించినట్లయితే కోరుతా ఉన్నాము. తప్పకుండా సర్వేజన సుఖినోభవ అందరూ బాగున్నారని ఆ భగవంతుడు ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, తప్పకుండా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మనం ఏం మాట్లాడిన పొరపడదు. అందుకే పంతులు గారు చెప్పినారు. తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించి పేరే ఉరుమాట్లో ఉంటే పేరు మారిపోయి రామచంద్రపూర్ అయిపోయింది. అంటే దేవుడు మార్చుకున్నాడు, అట్లనే దేవుడు ఏం చేయించుకుంటే ఆ దేవుడు యొక్క ఈ గ్రామం చేయించుకుంటారనే మాట మనం చేస్తూ, తప్పకుండా మీ అందరూ ఆశీర్వచనంతో స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలకు ప్రతిస్పందిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి రాముల కళ్యాణం యొక్క శుభాకాంక్షలు తెలుస్తూ అందరూ బాగుండాలని ఆ భగవంతుని మీ అందరి పక్షాలను నా పక్షాలను ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మాడుగుల నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడుతున్నానని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా పరవాడ మండలంలోని తన ఇంటి నుండి భారీ ర్యాలీగా సింహాచలం చేరుకుని సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అందుకున్న బండారు పెందుర్తి మీదుగా మాడుగుల వెళ్లారు. పెందుర్తి కూడలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి జయహో బండారు అంటూ నినదించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేశానని, వారి ఆదరణ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. నియోజకవర్గం గత 40 ఏళ్ళుగా పరవాడ నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలతో నాయకత్వం చేశాను. ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించారు, అలాగే ఆదరించారు. గత 15 ఏళ్ళుగా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎంతోమంది నన్ను గౌరవించారు, అభిమానించారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కూడా నన్ను ఆదరించారు. మరి వేళ పొత్తుల ధర్మంగా పెందుర్తి జనసేనకి ఇవ్వడం వలన మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆదేశం నన్ను మాడుగులు వెళ్ళి పోటీ చేయమన్నారు. పార్టీ నిర్ణయం నాకు శిరోజారు ఇప్పుడు చెప్తుంటాను. నేను తెలుగుదేశం పార్టీ చనిపోయే వరకు కండు వేసుకొని చనిపోతానని చెప్తూ ఉంటాను. అదే దృక్పథంతో అధినాయకుడి ఆదేశానుసారం ఆశించాను పెందుర్తిలో మళ్ళీ సేవ చేద్దామని, ఇలాంటి మహిళలు ఇలాంటి ప్రజల మధ్య ఉందామని. కానీ విధి నన్ను దేవుడు మాడుగులు వెళ్ళమని చెప్పాడు. నా కన్న తల్లి, ఎందుకంటే మా అమ్మగారు ఊరు మేడ అలమండ, నేను రైతును అక్కడ కూడా. అంచేత మా రామానాయుడు గారు, పివిజీ గారు వీళ్ళందరూ మద్దతుతో వాళ్ళ తలక మొత్తం వాళ్ళు కష్టపడి పనిచేసి పార్టీని నడిపించారు. మరి మాడుగుల ప్రజల అభిమానానికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మా పెందుర్తి ప్రజలు, నేను ఒకటి చెప్తున్నాను, సాయంకాలం మీటింగ్ పెట్టాను. నా జన్మతా నేను ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా మా పెందుర్తి కార్యకర్తలని, ప్రజలను ఎట్టిపోసలు ఇవ్వగలను. పెద్దలను కూడా నా కుటుంబాలతో ఉన్నారు. అంచేత నేను ఎప్పుడు కూడా మీ మనిషినే. మీకు పుట్టినిల్లు అయితే కన్నతల్లి అక్కడ కన్నతల్లి అక్కడ ఉంది. అయితే రెండు నా సొంతం, రెండు కళ్ళుగా చూస్తానని చెప్తూ ఈ స్వాగతం పలికినందుకు ట్రాఫిక్ జామ్ అయింది. అందరికీ పేరు చెప్పలేను. పరమేశ్వర వార్డు అధ్యక్షులు,
ఇతర దేవుడు మండల పార్టీ అధ్యక్షుడు అవగడ్డ అప్లాడి మండల పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంకా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు గారికి ఘన స్వాగతం పలికిన మెంటాడ గ్రామ మహిళలు. కొండపల్లిలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ శక్తినగర్ తదితర ఏరియాలో 13-14 వార్డులు తిరుగుతా ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా తెలుగుదేశం కూటమిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు శక్తినగర్లో ఉన్నాను. ఉదయం గడప గడప కార్యక్రమం, సాయంత్రం గ్రామాల ఆత్మీయ సమావేశాలు తీసుకుంటా ఉన్నాను. దాదాపుగా ఈ 20వ తారీఖు కల్లా గ్రామాల్లో మొత్తం నియోజకవర్గం అంతా కూడా అన్ని గ్రామాల ఆత్మీయ సమావేశాలు పూర్తవుతున్నాయి. తర్వాత 22వ తారీఖు నామినేషన్, ఆ తర్వాత ప్రచారం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అదే రకంగా మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రజల నుంచి పెద్ద మద్దతు వస్తూ ఉంది. ఎందుకంటే కారణం, ఈ ప్రాంతాల్లో వచ్చిన అభివృద్ధి ఆపేశారు అమరావతిని. అట్లాగే ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టుని ఆపేశారు. అట్లాగే మౌలిక వసతుల కల్పనకి డబ్బులు లేకపోయింది. అట్లాగే ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి పత్రాలు ఇచ్చినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి విషయం మీద మొదటి ప్రాధాన్యత ఇచ్చి దానికి నేను పలు పర్యాయాలు తిరిగితే చివరిలో నోటిఫికేషన్ రావడానికి ఒక 10 రోజుల ముందు జీవో ఇష్యూ అయింది. కానీ అది టెండర్లు తెచ్చి దాటలేదు. తప్పకుండా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఈ టెండర్లు పిలిపించి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి తాగునీటి సమస్య పరిష్కారం చేస్తారు. ఇది బీటీపీఎస్ కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు. అట్లాగే డ్రైన్లు కావాలని అడుగుతా ఉన్నారు. ప్రధానంగా మేజర్గా అడుగుతా ఉంది ఇంటికి కుళాయి, ఈ బూడిద సమస్య మీద మాట్లాడుతూ ఉన్నారు. బూడిద ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ రోజున ఈ అక్రమ బూడిద వ్యాపారంలో పాల్గొంచుకుంటూ నేను అక్కడ ఉన్నంతసేపు అది నా మీద ఆ గాలి బురద అంతా జల్లారు. ఇప్పుడు ప్రజలైతే ప్రత్యక్షంగా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు శ్రీరామనవమి సందర్భంగా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామ పంచాయతీలో గల కంబాలపేటలో శ్రీరామనవమికి వెళ్తుండగా అక్కడి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఎన్ఆర్ కి స్వాగతం పలికారు. వినుకొండ పట్టణంలోని 14వ వార్డులో ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేము మళ్ళీ పొడుస్తాము, తుంచుతాము, ఈ నియోజకవర్గానికి ఏదో చేస్తామని చెప్పేసి మన కాలనీ వాసులందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. మన పెద్ద ఆయన్ని, మన బ్రహ్మనాయుడు గారిని మనం శాసనసభ్యులుగా ఎన్నుకోకముందు మన కాలనీ ఎలా ఉంది, మనం శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ ఎలా తీరాయి. మనకు ఇచ్చిన 5 సంవత్సరాల అవకాశంలో బ్రహ్మనాయుడు గారు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఆయన 3 సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల మీద అన్నిటి మీద కూడా మనకు పరిష్కార మార్గం చూపారు. ఈ రోజు ఇంటింటా నీళ్ళు వస్తున్నాయంటే అమ్మలారా, అక్కలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఎవరి క్రెడిబిలిటీ? మరి అంతా ముందు 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ సమస్యని పరిష్కారం చేయలేదే. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ చేపల చెరువుల చేపల కోసం
మనల్ని ఎండగట్టారు. అర్థమైందంట. అసలు వాళ్ళు చేసిన నీచ రాజకీయాలు ఈ రోజున మళ్ళీ ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, శుద్ధులు బోధిస్తూ ఉన్నారు అక్కడక్కడ. ఈ మధ్యనే మా విడిపడిన రూరల్ మండలంలో కూడా మీటింగులు పెట్టి ఈ మధ్య కొంతమంది యువ నాయకులు తయారయ్యారు, వాళ్ళ స్పీడ్ తగ్గించాలి, లేదంటే వాళ్ళని వినుకొండ రావడం చేస్తున్నారు. ఏమయ్యా వినుకొండ ఏమన్నా నీ జాగిరా మెయ్యే జాగిరా? నువ్వు ఎట్లా పుట్టావా ఈ గడ్డ మీద, అట్లానే ఈ గడ్డ మీద పుట్టా. మేము కూడా ఈ నీళ్లు తాగే ఉన్నాం. నీ ఊరికి వినుకొండ ఎంత దూరమో నా ఊరికి కూడా వినుకొండ అంతే దూరం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఊరూరు సొమ్ము, ప్రతి ఊర్లో చెరువుల సొమ్ము, ప్రతి ఊర్లో అవినీతిమయం చేసిన నీకే అంత మాట్లాడుతూ ఉంటే నిఖార్సైన రాజకీయం ఈ రోజున బ్రహ్మనాయుడు గారు చేస్తా ఉన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ ఎన్ఈఆర్ సతీమణి రజని ఎన్ఈఆర్ ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జిఆర్పురం జిఎంఆర్ కాలనీలో గడప గడపకి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామ పంచాయతీలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల మూల విరాట్ విగ్రహాలు రామోత్సవం గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేశారు. తెలుగు సంప్రదాయం ముట్టిపడేలా మాచుపల్లి గ్రామ పంచాయతీ శాంతినగర్ లో శ్రీరామనవమి వేడుకల్లో సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. గొల్లప్రోలులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు బైక్ ర్యాలీ. గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ కి ఉదయ శ్రీనివాస్ ని గెలిపించాలని విజ్ఞప్తి. గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన జర్రిపోతుల ముత్యాలు. సిద్ధవటం మండలం మాచుపల్లెలో వైభవంగా జరిగిన సీతారాముల మూల విరాట్ విగ్రహాల రామోత్సవం. అందరినీ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.